మనం కెరీర్ గైడెన్స్ విత్ రమణలో ఇంటర్వ్యూని ఎలా కాన్ఫిడెంట్గా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూని మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి, ఇంటర్వ్యూలో 100% ఎలా సక్సెస్ అవ్వాలి అనేటటువంటి ఒక సిరీస్ ఆఫ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ టాపిక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఇంటర్వ్యూని ఎలా ఇంప్రెస్ చేయాలి అనేటటువంటి పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలి, ఎందుకంటే మీరు ఎలాంటి రోల్కి ఇంటర్వ్యూకి అప్లై చేసినా సరే మీకు ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ సెకండ్ ఆర్ థర్డ్ క్వశ్చన్ కింద ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో హౌ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ కాన్ఫిడెంట్లీ, మన ప్రాజెక్ట్ని ఎఫెక్టివ్గా చెప్పడానికి కావాల్సిన ఒక 10 పాయింట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అసలు బేసిక్ పర్పస్ ఏంటి అంటే, అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశారు, ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ బిల్డ్ చేశారు. అసలు ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ యొక్క పర్పస్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఎండ్ యూజర్స్ ఎవరు, ఈ ప్రాజెక్ట్ వలన క్లయింట్కి వచ్చే బిజినెస్ ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ లేనప్పుడు అంతకుముందు ప్రాసెస్ ఎలా జరిగేది, ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వలన క్లయింట్కి ఎలాంటి బెనిఫిట్ వస్తుంది, ప్రాసెస్లో ఎలాంటి చేంజ్ వచ్చింది. అంటే ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ టైటిల్, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, ప్రాజెక్ట్ పర్పస్, ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్, అసలు బిజినెస్ యూజ్ కేస్ అంటాం మనం. అంటే ఈ ప్రాజెక్ట్ వలన క్లయింట్కి వచ్చిన మెయిన్ బెనిఫిట్ ఏంటి, సో ఈ బిజినెస్ అవుట్కమ్ అనేది ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాలి. ఇది సెకండ్ పాయింట్. ఓకే, సో మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశారు, సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రాజెక్ట్ గురించి. ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అసలు ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఫీచర్స్ ఏంటి. సో ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమే తీసుకుంటే, సో ఆ ప్రాజెక్ట్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫీచర్స్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఏ మాడ్యూల్లో మీరు వర్క్ చేశారు, సో ఆ కీ మాడ్యూల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ కోర్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని ఖచ్చితంగా కవర్ చేయండి. థర్డ్ పాయింట్, అలాగే మీరు కోర్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ చెప్పండి. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసేవాడికి మీకు అసలు ప్రాజెక్ట్, మీ అప్ స్ట్రీమ్ సిస్టమ్స్ అంటాం, డౌన్ స్ట్రీమ్ సిస్టమ్స్ అంటాం, ప్రాజెక్ట్లో ఓవరాల్ మాడ్యూల్స్ ఎలా ఉన్నాయి, ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, సో అసలు ప్రాజెక్ట్ యొక్క టోటల్ ఆర్కిటెక్చర్ మీకు ఏమర్థమైంది, సో మీ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోవటం అంటే ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్లో డిపెండెన్సీస్ ఏమున్నాయి, ప్రాజెక్ట్లో థర్డ్ పార్టీ సిస్టమ్స్ ఏమున్నాయి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ఏమున్నాయి, ఈ ప్రాజెక్ట్ బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది, ఈ ప్రాజెక్టు ఎలాంటి ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేశారు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, అసలు ఈ ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి టూల్స్ వాడారు, ఎలాంటి టెక్నాలజీస్ వాడారు, అంటే ఈ ప్రాజెక్ట్ బ్యాక్ ఎండ్ ఎలా బిల్డ్ చేశారు, లేకపోతే క్లౌడ్లో ఎలాంటి టూల్స్ వాడారు, ఈ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ టూల్స్ ఏం వాడారు, ప్రాజెక్ట్లో టెస్టింగ్ టూల్స్ ఏం వాడారు, ప్రాజెక్ట్లో డెవ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, సో డెవ్ రిపాజిటరీస్ ఎక్కడ స్టోర్ చేశారు, వర్షన్ కంట్రోలింగ్ ఎలా ఉంది, కోడ్ రివ్యూ ఎలా చేశారు, సో ఈ ప్రాజెక్ట్లో మీరు వాడినటువంటి ఏ టూల్స్ ఏంటి, సో కంప్లీట్ టూల్స్ గురించి, టెక్నాలజీస్ గురించి మనం ఫోర్త్ పాయింట్ కింద డిస్కస్ చేయండి. ఫిఫ్త్ వచ్చేటప్పటికి మీ ప్రాజెక్ట్లో ఎలాంటి ప్రాసెస్ వాడారు, అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది, కొన్ని ప్రాజెక్ట్లో ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది, కొన్ని ప్రాజెక్ట్లో మళ్ళీ ఎజైల్లో మీకు కేటగిరీస్ ఉంటాయి, స్క్రమ్ ప్రాసెస్ డెవలప్మెంట్ ఉంటుంది, క్యాన్బన్ డెవలప్మెంట్ ఉంటుంది, కొన్ని ప్రాజెక్ట్స్లో ఎంటర్ప్రైజ్ ఎజైల్ వాడతారు, స్కేల్డ్ ఎజైల్ కానీ. ఇలా అసలు మీ ప్రాజెక్ట్లో ఎలాంటి ప్రాసెస్ డెవలప్మెంట్ ఫాలో అవుతున్నారు, సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫాలోడ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఎందుకంటే టెక్నాలజీ చెప్పారు, మీరు మీ ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పారు, మీ ప్రాజెక్ట్ టూల్స్ చెప్పారు, ఆర్కిటెక్చర్ చెప్పారు, అసలు డైలీ ప్రాసెస్ ఏముంటుంది, అంటే సో 2 వీక్స్ స్ప్రింట్ ఉంటుందా, 4 వీక్స్ స్ప్రింట్ ఉంటుందా, అసలు ఎలాంటి మెథడాలజీలో మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతారు, మీ టీమ్ స్ట్రక్చర్ ఏంటి, సో మీ టీం ఎలా ఇంటిగ్రేట్ అయి ఉన్నారు, ఇలా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ మీకు ఎలా అర్థమైంది ప్రాసెస్ అనేది చెప్పగలగాలి. సో ఈవెన్ దో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అడిగినా ఇవన్నీ కవర్ చేస్తే ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. అంటే మీకు తెలిసిన ఇంత ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒక కాన్ఫిడెన్స్, మిమ్మల్ని హైర్ చేయాలనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి డెలివరబుల్స్ మీరు ఇస్తారు, అంటే మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడండి. ఆ ప్రాజెక్ట్లో మీరు బిజినెస్ అనలిస్ట్గా ఉన్నారా, డెవలపర్గా ఉన్నారా, టెస్టర్గా ఉన్నారా, డిప్లాయ్మెంట్ ఇంజనీర్గా ఉన్నారా, క్లౌడ్ సైడ్ ఉన్నారా, అసలు మీ రోల్ ఏంటి, సో మీ రోల్కి మీరు చేస్తున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అంటే మీ 1 2 3 4 ఒక 6 to 7 కీ పాయింట్స్. నేను యాజ్ అ డెవలపర్, సో వీఆర్ గోయింగ్ టు డూ దీస్ యాక్టివిటీస్. యాజ్ ఎ టెస్టర్ నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి, యాజ్ ఎ డిప్లాయ్మెంట్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి. సో ఇలాంటి మీ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్లో చాలా హైలైట్ చేయండి.
సో 7th పాయింట్ వచ్చేటప్పటికి అసలు ఆ ప్రాజెక్ట్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. అంటే సో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూర్ ఎలా చూస్తాడంటే ఎలాంటి కాంప్లెక్స్ అసైన్మెంట్ నువ్వు చేసావని చూస్తాడు. కాబట్టి అంటే ఛాలెంజెస్ ఏంటి, డిపెండెన్సీస్ ఏంటి, వాటిని నువ్వు ఎలా ఓవర్కమ్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్లో బిజినెస్ అనలిస్ట్ మీకు ప్రాపర్గా రిక్వైర్మెంట్స్ ఇచ్చేవాడు కాదు, లేదా మీ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్కి చాలా టైట్ డెవలప్మెంట్ టైమ్ లైన్స్ ఉంటాయి. అంటే 4 వీక్స్లో చేయాల్సిన కోడింగ్ 3 వీక్స్లో చేయమనేవాళ్ళు, లేదా మీ ప్రాజెక్ట్లో కోడ్ రివ్యూ చాలా డిలే అయ్యేది, లేదా మీ ప్రాజెక్ట్లో మీకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా సో ప్రతి ప్రాజెక్ట్లో చాలా అంటే టైమ్ లైన్ ఇష్యూస్ కానీ, కమ్యూనికేషన్ ఇష్యూస్ కానీ, రిక్వైర్మెంట్ సైడ్ కానీ, టెక్నికల్ ఇష్యూస్ కానీ, సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ ఏంటనేవి ఒక 3-4 ఇష్యూస్ కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు మీకు రియల్గా మీరు ఆ ప్రాజెక్ట్ చేశారా లేకపోతే నేర్చుకుని చెప్పారా అనే డిఫరెన్స్ ఇంటర్వ్యూకి అర్థమవుతుంది. కాబట్టి మీరు జెన్యూన్గా రియల్గా చేసిన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి సో ఆ ప్రాజెక్ట్ ఛాలెంజెస్ మాట్లాడినప్పుడు, డిపెండెన్సీస్ మాట్లాడినప్పుడు, ఇష్యూస్ మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూవర్కి మీకు ప్రాజెక్ట్ మీద ఉన్న కమాండ్ అర్థమవుతుంది. 8th డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ మీ లెర్నింగ్ ఆపర్చునిటీ ఏంటి, అంటే అసలు మీరు ఏం నేర్చుకున్నారు, ఈ ప్రాజెక్ట్ మీకు ఏం నేర్పించింది, అసలు 1 year చేశారా, 2 years చేశారా, సో ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, అసలు మీకు అంటే ఈ ప్రాజెక్ట్లో మీ లెర్నింగ్స్ కనీసం ఒక 3-4 లెర్నింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్లో నేను అసలు ఎజైల్ టీమ్స్తో ఎలా వర్క్ చేయాలో నేర్చుకున్నాను, ఈ ప్రాజెక్ట్స్లో క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను, అడ్వాన్స్డ్ టాపిక్స్ గురించి నేర్చుకున్నాను అనేది హైలైట్ చేయండి. 9th సో డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్లో కమింగ్ రోడ్ మ్యాప్ ఏంటి, అసలు అంటే సో లాస్ట్ 6 monthsలో ఏం జరిగింది, వచ్చే 6 monthsలో ఏం జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్ రోడ్ మ్యాప్ ఏంటి, సో వచ్చే రోజుల్లో ఎలాంటి ఫీచర్స్ డెవలప్ చేయబోతున్నారు, ఆ రోడ్ మ్యాప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే మీకు ప్రజెంటే కాకుండా ఆ ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్ గురించి కూడా ఒక మీరు అనాలిసిస్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అనేటువంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి 10th one సో కమ్యూనికేషన్ గురించి మాట్లాడండి. ఈ ప్రాజెక్ట్లో మీ టీమ్ స్ట్రక్చర్, కమ్యూనికేషన్, సో ఎలా మీరు ఇంటరాక్ట్ అవుతారు, ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది, అంటే డైలీ మీటింగ్స్ ఉంటాయి, వీక్లీ మీటింగ్స్ ఉంటాయి, వాటి గురించి కూడా మాట్లాడండి. అంటే ఒక ప్రాజెక్ట్ని చాలా డీటెయిల్డ్గా చాలా విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అని చెప్పొచ్చు. మనం ఒక ప్రాజెక్ట్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయండి. నేను చెప్పిందే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఇది ఒక స్టైల్ నేను చెప్పింది. బట్ ఏదో ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకుని ఒక టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి సో మీ ప్రాజెక్ట్ని కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా మీరే స్క్రిప్ట్ రాసుకుని, ఇప్పుడు నా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్కి నేనేం చెప్పామంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు అంటే వాళ్ళతో ఫస్ట్ ప్రాజెక్ట్ చేయాలి, 2 చేసిన ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే 10-15 times వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సడన్గా వాళ్ళు టెన్షన్ పడకుండా ఆ ప్రాజెక్ట్ ఫ్లో గుర్తొస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూ టెన్షన్ ఫేస్ అవ్వకుండా మీరు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 10-15 times ప్రాక్టీస్ చేయండి. మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అలాగే టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ఈ 2 క్వశ్చన్స్ని కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తే నమ్మండి 50% ఇంటర్వ్యూ సెలక్షన్ ఇక్కడే జరుగుతుంది. మిగతాది ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి టెక్నికల్గా మీకు వచ్చాలేదో మిగతా 50% అడుగుతారు. సో అసలు ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా ఎలా ఫేస్ చేయాలనేది నేను ప్రతి వీక్ ఒక టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే అట్లీస్ట్ అంటే ఒక స్టైల్ మీకు అర్థమవుతుంది. సో ఎవరికైనా ఇంటర్వ్యూని ఫేస్ చేసే ఫియర్ ఉన్నా, ఇంటర్వ్యూ అంటే భయపడుతున్నా, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళి క్రాక్ చేయలేకపోతున్నా, సో అది చాలా చిన్న విషయం. ఇంటర్వ్యూ అనేది ఒక స్కిల్ నేను ఎప్పుడు చెప్తాను అనేది. సో ఇంటర్వ్యూ అనే స్కిల్ని మీరు క్రాక్ చేయడంలో మీకు ఇబ్బంది ఉంటే డెఫినెట్గా మీకు నా గైడెన్స్ తీసుకోవచ్చు. ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి.